ఈ మే నెల ఎండలు బయట ఎంత మండిపోతున్నాయో తెలియదు కానీ నా మనసులో మాత్రం ఒక అగ్నిపర్వతం రగులుతూనే ఉంది. బయట చూస్తే అందరికీ సెలవులు సందడి. ఊళ్ళకు వెళ్ళే వాళ్ళు కొందరు, టూర్ల ప్లానింగ్లో ఉన్న వాళ్ళు మరికొందరు. కానీ నా గదిలో మాత్రం అవే పుస్తకాలు, అవే నోట్సు, అదే నిశ్శబ్దం. ఒక్కసారి ఆలోచిస్తే మనసు భారమైపోతుంది. నిజంగా డిఎస్సి 2025లో నేను అనుకున్నది జరిగి ఉంటే, ఆ మెరిట్ లిస్ట్లో నా పేరు ఉండి ఉంటే, ఈ పాటికి ఇవి నా జీవితంలో మొదటి వ్యాసశాలలు అయ్యేవి. ఒక టీచర్గా గౌరవంగా స్కూల్కి సెలవిచ్చి రిలాక్స్గా ఇంటికి వచ్చేవాడిని. జూన్ నెలలో స్కూల్ ఎప్పుడు తెరుస్తారా, నా పిల్లలకు పాఠాలు ఎలా చెప్పాలా అని ఆశగా ఎదురు చూసేవాడిని. కానీ విధి ఆ చిన్న ఆశను దూరం చేసింది. ఒక్క మార్కు లేదా ఒక్క తప్పు టీచర్ కుర్చీలో కూర్చోవలసిన వాడిని మళ్ళీ స్టడీ హాల్ బెంచ్ మీద కూర్చోబెట్టింది. పక్క వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏంటి ఇంకా చదువుతున్నావా అని. వాళ్ళకి ఏం చెప్పను? నా కళ్ళల్లో ఉన్న కళ వాళ్ళకి కనిపించదు. నా మొదటి జీతంతో అమ్మకు కొనాలనుకున్న చీర, నాన్న కళ్ళల్లో చూడాలనుకున్న గర్వం, ఇవన్నీ ఇప్పుడు ఆగిపోయిన రైళ్ళ అలా ఉండిపోయాయి. రాత్రిపూట నిద్ర రాదు. ఒకవేళ పట్టిన కల్లో కూడా మళ్ళీ ఆ ఎగ్జామ్ హాల్, ఆ క్వశ్చన్ పేపరే కనిపిస్తాయి. కానీ ఇక్కడే ఆగిపోతే నేను ఓడిపోయినట్టు. ఈ మే నెల ఎండలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. ఈ వేసవి సెలవులు నాకు లేకపోవచ్చు, కానీ నా పట్టుదలకు సెలవు లేదు. ఇప్పుడు నేను పడుతున్న ఈ ఆవేదనే రేపు నా విజయానికి ఇంధనం కావాలి. ఈ ఏడాది నేను కోల్పోయిన ఈ మొదటి సెలవులు వచ్చే ఏడాది నా కళ్ళ ముందు ఉండాలి. అప్పుడు పడే వేసవి ఎండలు కూడా నాకు చల్లగా అనిపిస్తాయి. ఎందుకంటే అప్పుడు నా చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది. వాటం అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. 2025 నాకు ఒక పాఠం నేర్పింది. 2026లో నా ప్రతాపం చూపిస్తాను. నా కళ నిజమయ్యే వరకు, నా సంతకానికి ఒక విలువ వచ్చే వరకు ఈ పోరాటం ఆగేది లేదు. వచ్చే మే నెలలో కలుద్దాం, ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ టీచర్గా. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.